హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగంగా నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయంపై మరోసారి చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో గత కొంతకాలంగా ఈ మహాలక్ష్మి 2,500 రూపాయల పథకం అమలుపై అనేక ప్రశ్నలు వస్తుండగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రభుత్వం నిధుల లభ్యత, ఆర్థిక పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ పథకం అమలులో ఆలస్యం జరిగిందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇంద్రమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన కోసం మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నెల ఎండింగ్ లోపు, అంటే ఆగస్టు 31వ తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్హులైన మహిళలు తమ అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, వీటి ఒరిజినల్స్, అలాగే జిరాక్సులు కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రేషన్ కార్డుకు ఈకేవీసీ పూర్తయిందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇంకా చేయకపోతే సమీప రేషన్ దుకాణంలో పూర్తి చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఆధారు, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో చూసుకొని అవసరమైతే ఆధార్ కేంద్రంలో అప్డేట్ చేయించుకోవాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో, ఎన్పిసి మ్యాపింగు పూర్తయిందో లేదో సంబంధిత బ్యాంకులో ఒకసారి నిర్ధారించుకోవాలి. భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు అమలు చేసినప్పుడు ఈ వివరాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల సమాచారం వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.